మనము అంశము మరి మ్యారేజ్ గురించి ఇక్కడ చాలామంది అన్మ్యారీడ్ యంగ్స్టర్స్ ఉన్నారు. యు ఆల్ నీడ్ టు మేక్ అ గాడ్లీ చాయిస్. ఒక చక్కని లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవాలంటే దేవుని వాక్యంలో మనకు దేవుడిచ్చిన సూచనలు ఏంటి? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ టు చూస్ అ గాడ్లీ పార్ట్నర్? జీవితంలో మొట్టమొదటి ప్రధానమైన డెసిషన్, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ లైఫ్ ఇస్ సాల్వేషన్. రక్షణను గూర్చిన తీర్మానము జీవితంలో అతి ప్రాముఖ్యమైన నిర్ణయం. ఒకవేళ ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత ఆస్తిపాస్తులున్నా యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే తన భవిష్యత్తు అగమ్యగోచరమే, నిత్యత్వంలో నరకంలో గడపాల్సిందే. సో రక్షణ అనేది అతి ప్రాముఖ్యమైన నిర్ణయము. రెండవ ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటి అంటే మ్యారేజ్. ఎందుకంటే we don't get a chance to choose who our parents are. మన తల్లిదండ్రులు ఎవరో మనం ఎంచుకున్నామండి? ఎంచుకోలేదు, దేవుడే సెలెక్ట్ చేస్తాడు. మనం ఏ దేశంలో పుట్టామో మన చాయిస్ ఏమైనా ఉందా? లేదు, దేవుడే ఎంచుకున్నాడు ఆల్రెడీ. మనం ఏ రంగులో ఉండాలో మనం ఎంచుకున్నామా? లేదు. ఏ హైట్ ఉండాలి, ఇవన్నీ మనం ఎంచుకోలేదు. అయితే మ్యారేజ్ ఈజ్ అ డెసిషన్ దట్ వీ మేక్. వివాహము అనేది ప్రతి వ్యక్తి చేసుకునే ఒక నిర్ణయము. కాబట్టి వివాహ విషయంలో ఎవరు లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 13వ అధ్యాయము 4వ వచనం మనందరికీ తెలుసు. పెండ్లి కార్డుల మీద కూడా ఈ మాట రాస్తూ ఉంటారు. హీబ్రూస్ చాప్టర్ 13 and verse 4. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. దేవుడు ఘనపరిచే ఒక వ్యవస్థ ఏంటి అంటే వివాహ వ్యవస్థ. చాలామంది వివాహాన్ని చాలా లైట్గా తీసుకుంటారు, వివాహాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటారు, కామెడీగా కూడా తీసుకుంటారు. వివాహాల గురించి, హస్బెండ్ వైఫ్స్ మధ్యలో జరిగే డిస్ప్యూట్స్, ప్రాబ్లమ్స్ గురించి చాలా జోక్స్ కూడా మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వివాహము అన్ని విషయములలో ఘనమైనది. సరే, వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఎందుకు కనుగొనాలి దేవుని చిత్తాన్ని? మన సొంతగా మనం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఒక డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పెద్దగా మనం ఆలోచించాం కదండి, ఏ కలర్ మనకు సూట్ అవుతుంది, మనకి ఏ మెటీరియల్ ఇష్టం, కొనేసుకుంటాం. ఎందుకంటే ఒకవేళ ఆ డ్రెస్ నచ్చకపోతే దాన్ని పక్కన పడేసి ఇంకో డ్రెస్ కొనుక్కోవచ్చు. బట్ మ్యారేజ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. నీకు ఇష్టం ఉంటే నువ్వు ఒక పార్ట్నర్ని ఎంచుకొని ఆ తర్వాత నాకు ఇతను సెట్ అవ్వలేదు, ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వలేదు అని ఇంకొకరిని వివాహం చేసుకునే అవకాశము లేదు. అందుకని వివాహ విషయంలో చాలా ప్రాముఖ్యంగా, చాలా జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఎంతమంది మీలో అనుకుంటున్నారు దేవుని చిత్తాన్ని నేను కనుగొనాలనుకుంటున్నాను నా వివాహ విషయంలో? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? వివాహం కానివారు చాలా సంతోషం, మీరందరూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. దేవుని చాయిస్ మనం తెలుసుకోవాలి. మన చాయిస్ అంతా మనం దేవునికి చెప్పచ్చు, మన లైక్స్ అండ్ డిస్లైక్స్ చెప్పచ్చు. నాకు ఇలా ఉంటే ఇష్టం లేదు దేవా, నాకు ఇలా ఉంటే ఇష్టం మనం అడగచ్చు. కానీ అల్టిమేట్గా దేవుడు నీ కొరకు నా కొరకు చాయిస్ చేసి పెడితే ఇంక అందులో తిరుగు ఉండదు. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది, చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు ఏ స్టెప్ వేయాలన్నా నీకు నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, నీకు నేను గైడెన్స్ ఇస్తాను, నీకు నేను కౌన్సిల్ ఇస్తాను. చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న నిర్ణయాలకే దేవుడు గైడెన్స్ ఇస్తాను అని వాగ్దానం చేసినప్పుడు వివాహం అనే ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం విషయంలో దేవుడు గైడెన్స్ ఇవ్వరంటారా? ఖచ్చితంగా ఇస్తారు. యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే మనం అడగాలి. చాలాసార్లు మనం అడగం. నాకు ఈ అమ్మాయి నచ్చేసింది దేవా, నువ్వు ఫిక్స్ అయిపో, నేనైతే ఫిక్స్ అయిపోయానని. కొంతమంది ఇంకా దేవుడికి ఏమీ ఆప్షన్ ఇవ్వరు, వీళ్ళు ఇంకా కంపల్సరీ చేసేస్తారు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చేస్తే అమ్మాయిని చేయండి, లేకపోతే ఇంకెవరిని నేను చేసుకోను అనేస్తారు. ఇంకా తల్లిదండ్రులకి ఏ అవకాశం లేక సర్లే పోన్లే అని ఒప్పుకుంటూ ఉంటారు. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. సో వివాహ విషయంలో వివాహం కాని యవనస్తులు ఎవరైతే ఉంటున్నారో యూ నీడ్ టు ప్రే అండ్ ఆస్క్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ గైడెన్స్. దేవా, నీ నడిపింపు నాకు కావాలి, నీ చాయిస్ నాకు కావాలి, నీ చిత్తం నాకు కావాలి అని ఖచ్చితంగా మనం అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వివాహ విషయంలో ఒక చాయిస్ చేసుకునేటప్పుడు నీ హృదయం మాట మాత్రం నువ్వు వినకూడదు. అదేంటక్క అలా అంటారు? హృదయం మాట వినకపోతే ఎవరి మాట వినాలి? దేవుని గ్రంథంలో హృదయాన్ని గురించి ఒక మాటను చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరమైన వ్యాధి కలది. చాలమ్మా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇట్ ఈస్ డిసీట్ఫుల్. నీ హృదయం ఏమంటది తెలుసా? ఈరోజు వీళ్ళే నీకు కరెక్ట్ అంటది,
రేపొద్దున ఏమంటా తెలుసా, వీలు కాదు వీళ్ళు నీకు కరెక్ట్ అంటది. నీ హృదయం గైడెన్స్ నువ్వు ఫాలో అయ్యావంటే ఖచ్చితంగా నువ్వు గుంటలో పడతావు. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే నీ హృదయాన్ని కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకో, దేవుని గ్రంథాన్ని నువ్వు ధ్యానించు. సీక్ ద లార్డ్స్ విల్ ఇన్ హిస్ ప్రెసెన్స్. దేవుని చిత్తాన్ని ఆయన సన్నిధిలో నేను కనుగొనడం ప్రాముఖ్యం. గాడ్స్ విల్ కింద 2 కేటగిరీస్ నేను పెట్టాను. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ విల్. దేవుని చిత్తంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అండ్ ద సెకండ్ కేటగిరీ ఇస్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. మొదటిదేమో దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము, రెండవదేమో నీవు అడిగితే దేవుడు ఇచ్చేది. సో పర్ఫెక్ట్ విల్కి పర్మిసివ్ విల్కి తేడా ఏంటో చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కొంతమంది టెన్షన్ ఉంటుంది, అమ్మో దేవుని చిత్తం అని వదిలేస్తే అక్క నాకు నచ్చని అమ్మాయిని తెచ్చి కట్టేస్తాడేమో నాకు దేవుడు, నాకు ఇష్టం లేని అబ్బాయి నాకు ఇచ్చేస్తాడేమో బాబాయ్, నేను భరించలేనేమో, టెన్షన్ పడిపోతారు. అందుకే దేవుని వాక్యంలో ఏమనుందంటే, మీరు చెడ్డవారై ఉండి తల్లిదండ్రులారా మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తారే, పరలోకపు తండ్రినైనా నాకు మీకు మంచి ఈవుల్ని ఇవ్వాలని నాకు తెలీదా? దేవుని చేత సృష్టింపబడిన మనమే మన పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కొరకు అడిగిన వారికి ది బెస్ట్ కాకుండా ఏమైనా తక్కువ ఇస్తాడా? దేవుడు ఇవ్వడు. సో నేను వీ నీడ్ టు సీక్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. మనం కోరుకోవాల్సింది పరిపూర్ణమైన నీ చిత్తం ఏంటో నాకు తెలియచే ప్రభా, నీ చిత్తానికి నేను విధేయత చూపించే భాగ్యాన్ని నాకు ఇవ్వు. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, గాడ్ గివ్స్ ద బెస్ట్ టు దోస్ హూ లీవ్ ద చాయిసెస్ టు హిమ్ అని అన్నాడు. మరి ఒకసారి చెప్తాను, గాడ్ గివ్స్ ద బెస్ట్ టు దోస్ హూ లీవ్ ద చాయిసెస్ టు హిమ్. మనం ఏమనుకుంటాం, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే బెస్ట్ అనుకుంటాం, కానీ నీకు ఏది బెస్టో నీకంటే బాగా నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకు ఏది బెస్టో, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో అది నీ దేవునికి బాగా తెలుసు. సో పర్ఫెక్ట్ విల్ అనేది ఏంటో చూసాం. రెండవది ఏంటంటే పర్మిసివ్ విల్. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును. మీకు చాలమ్మా, అడుగుడి అద్భుతమైన వచనం, మనందరికి వచ్చు కదా ఇది. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలాసార్లు ఇది, అడుగుడి మీకు ఇవ్వబడని అన్నావు కదా ప్రభా, నేను అడుగుతున్నాను నాకు అడుగుడి మీకు ఇవ్వబడును అనేది దేవుడిచ్చాడు వాగ్దానం. నువ్వు ఎవరిని అడిగినా నీకు దాదాపుగా నువ్వు మరీ ప్రార్థనలో గట్టిగా పట్టుబడితే ఇచ్చేస్తాడు దేవుడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, కండిషన్స్ అప్లై అంటాడు. చూసారండి అడ్వర్టైజ్మెంట్స్లో, పలానా ప్రోడక్ట్ ఇన్ని రూపాయలకు వస్తుంది, కండిషన్స్ అప్లై అని 2 స్టార్లు ఇచ్చి ఆ కింద కండిషన్స్ ఏంటో రాస్తారు. వివాహ విషయంలో దేవుని చిత్తం కాకుండా నా ఇష్టం ఇది ప్రవ్వా, నా ఇష్టాన్ని నీ చిత్తంగా చెయ్యి, నా ఇష్టాన్ని నువ్వు శాంక్షన్ చెయ్యి, నువ్వు ఏదో ఒకటి చేసి నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చని నువ్వు అడిగితే దేవుడు అంటాడు, అడుగుడి నీకు ఇవ్వడు. అని చెప్పాను కదా బిడ్డ, ఇస్తాను, నువ్వు ఇంకంత బలవంతంగా పట్టుబడితే నీకు ఇస్తాను. కానీ ఆ తర్వాత వచ్చే అమ్మాయి నీకు ఎంత తలనొప్పి క్రియేట్ చేసినా నువ్వు నేను ఇచ్చానని నన్ను బ్లేమ్ చేయడానికి వీల్లేదు. చాలా లవ్ మ్యారేజెస్లో ఏం జరుగుతుందో తెలుసా అండి, పేరెంట్స్ దగ్గరకు వస్తారు, పలానా అబ్బాయి నాకు కావాలి, పలానా అమ్మాయి నాకు కావాలని, కానీ తల్లిదండ్రులు అంటారు నీ ఇష్టం రా, ఇంకా ఆ తర్వాత మీ బతుకు ఎలా పోయినా మమ్మల్ని అడగద్దు అంటారు. ఎందుకంటే అది వారు చేసుకున్న నిర్ణయం కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడరు. దట్స్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెన్స్ విత్ గాడ్. నువ్వు పర్మిసివ్ విల్తో ముందుకు వెళ్ళావంటే ఆ మ్యారేజ్లో వచ్చే హెడ్ఏక్స్ అన్నీ నువ్వు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. ఆఫ్ కోర్స్ గాడ్ ఈజ్ గ్రేషియస్, ఆయన సహాయం చేస్తాడు, కానీ ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ పర్ఫెక్ట్ విల్ దాన్ ఫర్ పర్మిసివ్ విల్. నీ ఇష్టంతో ముందుకు వెళ్ళడం కంటే దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళడం మంచిది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఆ స్లైడ్కి టైటిల్ ఒకటి పెట్టాను, ఏమనంటే వెయిటింగ్. ఎంతమందికి ఇష్టం వెయిటింగ్ అంటే? వెయిటింగ్ అంటే ఎవరికి ఇష్టం లేదు. నా బీటెక్ అయిపోయాక మరి జాన్ వెస్లీ గారితో వివాహం అవ్వడానికి నేను ఎంత సంవత్సరాలు వెయిట్ చేశాను తెలుసా? 5 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను. నేను అనుకున్నాను ఓకే మహా అయితే నేను జాబ్ చేసిన 1 ఇయర్కో 2 ఇయర్స్కో నా మ్యారేజ్ అయిపోద్ది అనుకుంటే దేవుడు 5 సంవత్సరాలు నన్ను వెయిట్ చేయించాడు. వై షుడ్ బి వెయిట్? ఎందుకు వెయిట్ చేయాలి? ఈ ప్రపంచం అంతా ఇన్స్టెంట్ ప్రపంచం అయిపోయింది కదండి. ఇన్స్టెంట్ కాఫీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, మీకు కావాలంటే ఇమీడియట్గా అన్నీ తయారు చేసి ఇచ్చే ఈ రోజుల్లో వివాహం కోసం వెయిట్ చేయాలంటే చాలామందికి ఓపిక లేదు. ఒకవేళ మీ కంటి ముందు ఒక బౌల్ ఆఫ్ మ్యాంగోస్ పెట్టి, ఒక గిన్నె నిండా మామిడికాయలు పెట్టి, పచ్చి మామిడికాయలు పండు మామిడికాయలు పెట్టి ఎంచుకోమంటే మీరు ఏమి ఎంచుకుంటారు? పండు మామిడికాయ ఎంచుకుంటారు. ఎందుకు?
పచ్చి మామిడికాయ టేస్టీగా ఉండదు, ఎక్కువసేపు తినలేము, తిన్నా మనం దాన్ని సరిగ్గా ఆస్వాదించలేం. జీవితంలో కూడా నువ్వు యు నీడ్ టు వెయిట్ టిల్ ద రైట్ టైం. ఒక మామిడికాయ పండాలంటే కొంత సమయము తీసుకుంటుంది. ఆ సమయం వరకు నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. ఒకవేళ మీ ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఒక చిన్న పిందె రాగానే నేను కోసేసుకుంటా తినేస్తానంటే నువ్వు నిజంగా ఆ ఫ్రూట్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయలేవు. ఇట్స్ ద సేమ్ కేస్ విత్ మ్యారేజ్. వివాహ విషయంలో కూడా నువ్వు సరైన సిద్ధపాటు లేకుండా, దేవుని సమయం కొరకు కనిపెట్టకుండా నువ్వు వివాహంలోకి పరుగులు పెట్టేశావంటే అంత ఫ్రూట్ఫుల్గా నీ మ్యారేజ్ ఉండదు. అందుకే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చాలమ్మా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమనంటే బ్లెస్సెడ్ ఆర్ ఆల్ హూ వెయిట్ ఫర్ హిమ్. ఎవరు బ్లెస్సెడ్ అంటే దేవుని కొరకు వెయిట్ చేసేవాళ్ళు బ్లెస్సెడ్. త్వరగా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం బ్లెస్సింగ్ కాదు. వెయిట్ అంటిల్ ద లార్డ్స్ టైం. దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. ఒక సిస్టర్ నన్ను కలిశారు. తన వివాహ విషయంలో తన అనుభవాలు నాతో పంచుకుంటా ఒక మాట చెప్పారు. వివాహం చాలా ఆలస్యం అయిపోతా ఉందమ్మా, నా చుట్టూ ఉన్న వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మీలో కొంతమంది ఈ స్ట్రగుల్ గుండా వెళ్తూ ఉండొచ్చు. నా చుట్టూ ఉన్న వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అక్క, నాకంటే పెద్దోళ్ళకి అయిపోయాయి, నాకంటే చిన్నోళ్ళకి అయిపోయాయి, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ లెఫ్ట్ అవుట్. నేను ఒక్కదాన్నే విడిచిపెట్టబడ్డాను, అసలు పెళ్ళి అవుతుందా అవ్వదా ఈ జీవితంలో అనిపిస్తుంది. ఒకవేళ అబ్బాయిలు మీరు అనుకుంటున్నారేమో నాకు ఈ జీవితానికి పెళ్ళి అవుతుందా అనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారేమో. ఆ సహోదరి చాలా వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పిక్చర్ మీరు చూస్తే ఒక పిండి కలుపుతున్న చేతులు కనబడినాయంట. ఈమెకు అర్థం కాలేదంట. వివాహం కోసం ప్రార్థన చేస్తే ఆ పిండి ఏంటి, ఆ పిండి కలపడం ఏంటి ప్రభు అని అడిగితే దేవుడు అన్నాడంట, నీకు కనబడుతున్నాయి కదమ్మా ఆ చేతులు నా చేతులు. ఆ పిండి ఏంటంటే నీ కొరకైన లైఫ్ పార్ట్నర్ని ఐఎమ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ హిమ్ ఫర్ మ్యారేజ్. హల్లెలూయా. నీవు నేను ప్రిపరేషన్ లేకుండా వివాహంలో పరిగెట్టుకొని వెళ్ళిపోతే ఆ లోపలంతా గందరగోళమే. అర్థమవుతుందండి? టు ఇమ్మెచ్యూర్ పీపుల్ వెన్ దే కమ్ టుగెదర్ లైఫ్ బికమ్స్ అ స్ట్రగుల్. నీకు సరైన పరిపక్వత లేకుండా పెళ్లి చేసేసుకుంటే బయటకు బాగానే ఉంటుంది, ఫోటోలు వీడియోలు హంగామాలు ఆర్భాటాలు బాగానే ఉంటాయి, కానీ ఒక ఇంట్లోకి వెళ్ళాక లోపల World War III స్టార్ట్ అయిపోద్ది. కారణం ఏంటంటే యూ డోంట్ హ్యావ్ ద మెచ్యూరిటీ టు హ్యాండిల్ అ రిలేషన్షిప్. నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి నీకు సరైన జ్ఞానము లేదు, సరైన ఎక్స్పీరియన్స్ నీకు లేదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకొని వారు ధన్యులు. మై డియర్ యంగ్ సిస్టర్ అండ్ బ్రదర్, ఐ అర్జ్ యూ నాట్ టు బీ ఇన్ అ హరీ. పరుగులు పెట్టద్దు, కంగారు పడద్దు. దేవుడు ఆయన చిత్తానుసారంగా ఆయన సంకల్పాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. గాడ్స్ టైమింగ్. దేవునికి ఒక సమయము ఉంటుంది. మనందరికీ వాచెస్ ఉన్నాయి కదండి. మన వాచెస్ అన్నిట్లో ఒకటే టైం ఉంటుంది. అయితే దేవునికి కూడా ఒక క్లాక్ ఉంటుందంట. గాడ్ హ్యాస్ అ క్లాక్, గాడ్ హ్యాస్ అ టైమింగ్. ఆ టైమింగ్ ఏంటి అంటే నా జీవితంలో ఏ టైంకి ఏ బ్లెస్సింగ్ రావాలి, ఏ టైంకి ఏ సంఘటన జరగాలి అనేది దేవుడు ఒక నిర్దిష్టమైన సమయాన్ని మన జీవితాలలో పెట్టాడు. సో నువ్వు నేను ఆయన సమయం కొరకు కనిపెట్టాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చాలమ్మా, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. దేవుని సమయంలో అన్నిటినీ ఆయన చక్కగా జరిగిస్తాడు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్. నీ దేవుడి మీద నువ్వు నమ్మకం పెట్టాలి. బస్ ఎక్కి కూర్చున్నప్పుడు ఎవరైనా టెన్షన్గా డ్రైవర్ని చూస్తూ ఉంటాము మనం ప్రతి 5 నిమిషాలు, కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా లేదా అని చూడం. హ్యాపీగా నిద్ర వస్తే కూడా పడుకొని నిద్రపోతాం. ట్రైన్లో ఎక్కగానే కంగారు పడుతూ ఉంటామా, ఈ ట్రైన్ డ్రైవర్ ఎలా నడుపుతున్నాడో, పట్టాలు ఏమైనా తప్పేస్తాడేమో, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్లు అయిపోతే. నో, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ ఛాన్స్ కదా. ట్రైన్ డ్రైవర్ని చూసే అవకాశం కూడా ఉండదు. వీ డోంట్ ఈవెన్ బాదర్. ఎక్కి కూర్చోగానే అనుకుంటా నా గమ్యస్థానానికి నేను సేఫ్గా చేరిపోతాను. వివాహ విషయంలో కూడా నువ్వు నీ దేవుని పైన నమ్మిక ఉంచాలి. జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్ దట్ హీ విల్ డూ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమింగ్. ఆయన సమయంలో ఆయన ప్రతి కార్యాన్ని చక్కగా జరిగిస్తాడు. ఇంకొక మాట అక్కడ ఉంది, మీరు చూడండి. పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు
ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. చాలమ్మా, ఇంగ్లీష్ బైబిల్లో చాలా అద్భుతంగా ఉంది. ఈ మాట ఏమనుందంటే, డు నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్. నీ జీవితంలో ప్రేమకు సమయం వచ్చే వరకు దాన్ని నువ్వు కదిలించద్దు. కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, వాడిని వెళ్ళి కదిలించామనుకోండి అవి వెంటనే మన మీదకి. ప్రేమ కూడా సరైన సమయం వచ్చే వరకు దాని జోలికి. కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్సే, నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తుందక్క, నీకు ఇప్పుడే ఎందుకు బాబు, నువ్వు ముందు ఇంటర్మీడియట్ చదువు, పాస్ అవ్వు, ఎంసెట్ రాయి, నీ కెరియర్ ఇంకా చాలా ఉంది. దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ టైమ్. డు నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ఇట్ ఇస్ టైమ్. దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాలి. డోంట్ లుక్ అరౌండ్. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూసారా, బైనాక్యులర్స్. కొంతమంది అబ్బాయిలు ఇలాగే ఉంటారు, బైనాక్యులర్స్ తగిలించుకొని వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద ఏ అమ్మాయి వెళ్ళిపోతున్నాయి, ఈ అమ్మాయినా నాకు లైఫ్ పార్ట్నరు. కాలేజ్లో ఏ అమ్మాయి కనబడి, ఈ అమ్మాయినా నాకు లైఫ్ పార్ట్నరు. దే సర్చ్ ఫర్ దే పార్ట్నర్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్ దే గో. నువ్వు బైనాక్యులర్స్ పెట్టుకొని ఎతకడం ముందు మానేసేయ్. డోంట్ లుక్ అరౌండ్, లుక్ అబౌవ్, లుక్ అప్. నీ కొరకు ఒక లైఫ్ పార్ట్నర్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో ఆయన అడిగితే నీకు చెప్పేస్తాడు. నువ్వు ఎతికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఫ్యూ వీక్స్ బ్యాక్ ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి, తను ఒక స్ట్రగుల్ గుండా వెళ్తా నాతో, అక్క నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను, చాలామంది అబ్బాయిలు నా దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, పరిశుద్ధంగా ఎలా జీవించాలని నాకు నేర్పించక్క అంటే, ఆ అమ్మాయికి నేను ఒక మాట చెప్పాను. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే, దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏర్పరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నో ఐ హ్యాస్ సీన్, నో ఇయర్ హ్యాస్ హర్డ్, నో మైండ్ హ్యాస్ నోన్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్. ఇంకో మాట ఏమని ఉంటుందంటే, దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు దాచి ఉంచిన మేలు. ఆఫ్టన్ టైమ్స్ నీ కొరకు దేవుడు పెట్టిన పార్ట్నర్ మీ కళ్ళ ముందు ఉండడు. ఇన్ మోస్ట్ కేసెస్, ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అది దేవుడు ఎక్కడో దాచిపెట్టి ఉంచుతారు. సరైన సమయంలోనే అది ఆయన బయటకి తీసుకో. సో వై వేస్ట్ యువర్ టైం లుకింగ్ అరౌండ్? దేవుడు దాచిపెట్టాడు ఎక్కడో, వస్తారు వాళ్ళు. ప్రతి పుట్టలో, ప్రతి చెట్టు కింద, ప్రతి గ్రూప్లో నువ్వు వెతకాల్సిన అవసరము లేదు. డోంట్ లుక్ అరౌండ్. బైబిల్లో మనం గమనిస్తే ఒక చక్కని యవనస్తుడు మనకు మాదిరిగా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి, చాలమ్మా, ఇస్సాకు అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు. అబ్రహాము గురించి మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము బహు ధనవంతుడని, అతనికి గొర్రెలు, గొడ్లు, బంగారము, వెండి, బహు ఆస్తి ఆయన కలిగి ఉన్నాడని మనం చూస్తాం. అయితే అబ్రహాము ఆస్తి అంతటికి వారసుడైన ఇస్సాకంట తన జీవితంలో వివాహ విషయానికి వచ్చేసరికి ప్రతి ఏరియాలో ఎతకలేదు. చాలామంది నీకు అనవసరమైన వ్యక్తులు సోషల్ మీడియాలో కూడా తగులుతూ ఉంటారు. ఎవరు నిజంగా నీకు ప్రయోజనకరంగా ఉంటారో వారితోనే స్నేహం చేయి. స్నేహితుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ యువర్ ఫ్రెండ్స్ క్యాన్ రూయిన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేసే అంత శక్తి ఎవరికి ఉంది? నీ స్నేహితులకి ఉంది. దే క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ యూ రియల్ బ్యాడ్. చాలా భయంకరమైన విధానంలో నిన్ను ప్రభావితం చేయగలరు. సరే, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, వివాహ సమయం వచ్చేసరికి పొలములోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. హీ వాస్ ప్రేయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ అ గాడ్లీ పార్ట్నర్. ఈ ఇస్సాకు కొరకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని రావాలని ఇస్సాకు కన్నులెత్తి చూడట్లేదు, ఎప్పుడు వస్తుందా అని చూడట్లేదు, కానీ హీ నెల్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాస్ ప్రేయింగ్. సో యవనస్తులారా, మంచి లైఫ్ పార్ట్నర్ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? అటు ఇటు చూడడం కాదు, ఫేస్బుక్లో ఎతకడం కాదు, వాట్సాప్లో ఎతకడం కాదు, ఏ ఫోటోలు బాగుంటాయా, ఏ మొహాలు బాగుంటాయా, ఏ ముక్కు బాగుంటుందా, ఏ అమ్మాయి తెల్లగా ఉంటుందా, ఇలాంటివన్నీ నువ్వు వెతుక్కున్నావంటే నీకు ఒకవేళ నువ్వు కోరుకున్న అందమైన వ్యక్తి నీకు రావచ్చేమో, కానీ షీ మైట్ నాట్ బి ఆర్ హీ మైట్ నాట్ బి ద రైట్ పర్సన్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. సో ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు కాకుండా ఆన్ ద కాంట్రరీ వీ హ్యావ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచి అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో
తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలను. అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు చూడండి, 3వ వచనం. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జన్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని. చాలమ్మా. ఫస్ట్ మాట ఏమో మొదటి వచనంలో చూసాం, ఫిలిష్తీయ కుమార్తెలలో ఒకరిని చూచి. ఓ తమ్ముడు ఉన్నాడు, ఎంతమందిని చూసినా ఓకే చెప్పట్లా. ఏంటి బాబు అంటే కనీసం 50 అన్న చూడాలక్క, 50 అన్న చూడకపోతే బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది నాకు? 50 కాదు 5000 చూడు, ముసలోడు అయిపోతావు అప్పటికి. నువ్వు చూచి ఎంచుకోవాల్సిన అవసరము లేదు. ఆఫ్టెన్ టైమ్స్ ద చాయిసెస్ దట్ యు మేక్ జస్ట్ బై లుక్స్ will not be the right choice. దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని కనుగొనకుండా చూసి నువ్వు సెలెక్ట్ చేసుకున్నా అది నీకు సరైన సెలెక్షన్గా ఉండకపోవచ్చు. సంసోన్ అంట చూశాడంట, సెలెక్ట్ చేసుకున్నాడంట. తల్లిదండ్రులతో అంటున్నాడు, వాళ్ళు అన్నారు మాకు నచ్చలేదు ఈ అమ్మాయి అంటే, ఈయన అంటున్నాడు నాకు నచ్చింది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు కూడా నాకు నచ్చింది, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం. ఇందాక చెప్పాను, పర్మిసివ్ విల్తో మీరు ముందుకెళ్ళచ్చు, కానీ దాంతో వచ్చే తలనొప్పులు, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కొన్నిసార్లు మరి కలవరం వస్తుంది. మీకు ఎప్పుడైనా టెన్షన్ వచ్చిందా? ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వచ్చేస్తారో? ఒకవేళ ఇద్దరు భార్యాభర్తలు కొట్టేసుకుంటున్నారు అనుకోండి, ఫైటింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే డివోర్స్ వరకు వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళని చూడగానే అన్మ్యారీడ్ యంగ్ పీపుల్కి ఏమనిపిస్తుంది తెలుసా? అమ్మో నా భవిష్యత్తు అలా అయిపోద్దేమో బాబోయ్ అని టెన్షన్ వస్తుంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. Isaiah chapter 26 and verse 3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నీ యందు పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే నువ్వు నీకేమిస్తాడు? పీస్ ఇస్తాడు. టెన్షన్ ఉండదు. యూ కెన్ జస్ట్ హ్యావ్ పీస్ వెన్ యూ రెస్ట్ ఆన్ ద లార్డ్. దేవుని మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడితే నువ్వు టెన్షన్ పడాల్సిన, స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన, వాళ్ళకి వీళ్ళకి వివాహాలు అవుతుంటే నువ్వేమి కంగారు పడాల్సిన అవసరము లేదు. బికాస్ హీ విల్ వర్క్ అవుట్ ఆల్ థింగ్స్ ఫర్ యూ. దేవుడు నీ ప్రయోజనం కొరకు చక్కని ఏర్పాటును ఆయన ఖచ్చితంగా చేస్తాడు. సో దేవుని యందు నమ్మిక ఉంచాలి. డోంట్ లుక్ అరౌండ్ యర్ యంగ్ పర్సన్, లుక్ టు ద లార్డ్ అండ్ హీ విల్ ప్రొవైడ్ యూ ద రైట్ పార్ట్నర్. ఆ తర్వాత స్లైడ్లోకి వెళ్దాం. క్వాలిటీస్ ఆఫ్ అ గాడ్లీ పార్ట్నర్. ఒక దైవికమైన పార్ట్నర్లో ఉండవలసిన లక్షణాలు ఏంటి? దైవికమైన పార్ట్నర్ మనకు రావాలంటే ఏం చేయాలి? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రేయర్. నా జీవితంలో నేను ఒక సాక్ష్యం చెప్పగలను. మరి జాన్ వెస్లీ గారు అంత గొప్ప దైవజనులు నాకు ఒక లైఫ్ పార్ట్నర్గా వస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఎప్పుడు నేను ఊహించలేదు. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అని వెళ్ళి ప్రార్థన చేయించుకొని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయి యూఎస్లో ఉన్నాను నేను. మా మమ్మీకి ఫోన్ చేశాను. మా మమ్మీ ఇక్కడే ఉన్నారు, సజీవ సాక్ష్యం. మమ్మీ ఇలా జాన్ వెస్లీ అన్నను కలిశాను, ప్రార్థన చేయించుకున్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను అని అనగానే మా మమ్మీ అన్నారు, ఇలాంటి దైవజనులను నువ్వు కలవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నాన్న, నాకు చాలా సంతోషం అన్నాడు. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఏ ఫ్యామిలీ అయితే ఇన్వైట్ చేశారో వారు నిజంగా నన్ను ప్రపోజ్ చేస్తారు వెస్లీ గారికి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు మా మమ్మీ వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకొని మా మమ్మీకి ఫోన్ చేశారు. మీ పాప జాన్ వెస్లీ గారికి అయితే బాగుంటుందని దేవుడు మాకు ప్రేరేపణ ఇస్తున్నాడని. కానీ మా మమ్మీ నాకు ఫోన్ చేశారు. నేను అన్నా, మమ్మీ ఆంటీ వాళ్ళు జోకులు వేస్తున్నారేమో మమ్మీ, వీళ్ళేదో పాపం మధ్యలో వీళ్ళు అనుకుంటున్నారేమో, కానీ దేవుని చిత్తం అవ్వాలి కదా. అంత గొప్ప దైవజనునికి నిజంగా నేను భార్యగా ఎంచబడాలంటే ఆయన చిత్తం అయితే తప్ప అది సాధ్యం కాదు. అయినా ఆంటీ వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం మమ్మీ, మీరు ప్రేయర్ చేయండి, నేను ప్రేయర్ చేస్తాను, దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా అది జరుగుతుందని ఆ రాత్రి నేను మోకాళ్ళుని చాలాసేపు ప్రార్థనలో గడిపాను. దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తం అయితే నా జీవితంలో ఈ వివాహాన్ని నువ్వు స్థిరపరిచి, కార్యమును స్థిరపరచని దేవుని సన్నిధిలో అడిగాను. మీరు నమ్ముతారో లేదో, జాన్ వెస్లీ గారితో ప్రపోజల్ వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగాను, నాకు వాక్యం నుంచి కూడా ఒక వాగ్దానం కావాలి ప్రభా, నీ చిత్తం అని నాకు నీ వాక్యం ద్వారా కూడా నాకు తెలియపరచు అని అడిగినప్పుడు, మీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భం నుండి, కీర్తనలు 113వ వచనం నిజంగా యంగ్ హోలీ టీమ్ యొక్క ప్రైమ్ వర్స్ అని, బేస్ వర్స్ అని నాకు తెలీదు. అదే వచనం దేవుడు నాకు నా పర్సనల్ నా స్టడీలో దేవుడు ఆ వచనాన్ని చూపించాడు. అందులో అనుకున్నాను, పరిశుద్ధత అని ఉంది కదా,
మరి దైవజనులు యంగ్ హోలీ టీమ్ అనే పరిచర్య జరిగిస్తున్నారు కదా. దేవా, బహుశా ఇది నీ చిత్తమేమో, ఇది నీ చిత్తం అని నాకు అర్థమవుతుందని దేవుని వాక్యం ద్వారా కూడా నేను ఆయన చిత్తాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఒక్క మాట నేను చెప్పగలను, ప్రియమైన యవన బిడ్డ, నీ జీవితంలో ఒక దైవికమైన పార్ట్నర్ నీకు కావాలంటే నువ్వు ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఏది ఆశించావో ఖచ్చితంగా ఆయన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకోటి, అబ్బాయిలు ఏమనుకుంటారంటే, ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఒక అందమైన అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటారు. తెల్లగా ఉండే అమ్మాయి. ఈ మధ్య యూత్ మీటింగ్లో కూడా చెప్పాను, నువ్వు కోరుకున్నట్లు తెల్లగా ఉండే అమ్మాయి వచ్చి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ అమ్మాయి నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డ కాకపోతే, దైవికమైన ప్రమాణాలు లేకపోతే నీ జీవితం నల్లగా ఉంటుంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో తెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది చూసారా? మీ జీవితం తెల్లగా ఆనందకరంగా ఉండాలా, లేకపోతే నీ వైఫ్ ఒకటే ఉంటే చాలా? డోంట్ మేక్ చాయిసెస్ బేస్డ్ ఆన్ ఫిజికల్ అట్రాక్షన్. బయటకి బాహ్యపరంగా నీకు కనిపించే వాటిని బట్టి నువ్వు ఒక చాయిస్ చేసుకున్నావంటే, ఎస్పెషలీ వివాహ విషయంలో నువ్వు చాలా చాలా రిగ్రెట్ అవుతావు. యూ విల్ స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ రిగ్రెట్. ఎందుకు పెళ్లి చేసుకున్నానా బాబోయ్ అనిపిస్తుంది. ఇంకో మాట చెప్పగలను, మ్యారేజ్ క్యాన్ మేక్ యువర్ లైఫ్ బెటర్ ఆర్ బిటర్. బెటర్ అంటే చక్కగా మంచిగా ఆనందకరంగా అవడం, బిటర్ అంటే చేదు అనుభవాలు. కొంతమందిని నేను కలిస్తే వారు చెప్తారు, పెళ్ళి అనేది నా జీవితంలో పీడకల సిస్టరు, ఎందుకు చేసుకున్నానో కానీ నా లైఫ్ అప్పటి నుంచి నాశనం అయింది. కానీ కొంతమంది ఉన్నారు, దానిలో నేను ఆనందాన్ని అనుభవిస్తాను. నేను చెప్పగలను, మా జీవితంలో కుటుంబంలో సంతోషాన్ని, సమృద్ధిని, దేవుని ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. హల్లెలూయా. There was not even a single day when we had conflict. ఏ రోజు ఇద్దరం ఏ విషయంలో గొడవ పడలేదండి. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ మాటలు, దేవుడు ఏ కుటుంబాన్ని అయితే కడతాడో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. యూ విల్ నెవర్ ఎవర్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్. నేను పొరపాటు చేసేసాను అని నువ్వు ఎప్పుడు నీ జీవితంలో భావించవు. అలా మీరందరూ ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రేయర్ ఇస్ ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకోండి. సరే, పురుషునిలో లేక గర్ల్స్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ దే నీడ్ టు లుక్ ఫర్ ఇన్ అ పార్ట్నర్? ఒక బాయ్ విషయంలో ఎలాంటి క్వాలిటీస్ కోసం చూడాలి అంటే, సామెతలు 31వ అధ్యాయం 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవని యొద్ద పేరుగునిన వాడై ఉండును. చాలమ్మ, పురుషునికి ఉండవలసింది ఏంటి అంటే ఒక మంచి పేరు. చాలామంది అబ్బాయిల గురించి వాళ్ళ తల్లిదండ్రులే మంచి సాక్ష్యం చెప్పారు, వీడు చెడిపోయాడు బాబోయ్ అంటారు. పురుషునిలో ఉండాల్సింది ఏంటంటే ఒక మంచి పేరు. మ్యాన్ నీడ్స్ అ నేమ్. నువ్వు వివాహం చేసుకునే అబ్బాయి గురించి, బాబోయ్ ఈయన ఎవరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ జీవితం అయిపోయింది అన్న రిపోర్ట్ ఉన్న అబ్బాయి నువ్వు చేసుకున్నావంటే ఇంకా లైఫ్ అంతా రిగ్రెటే. సో పురుషునికి ఏముండాలి అంటే దైవికమైన వ్యక్తిగా ఉండాలి. హీ నీడ్స్ టు బీ అ ట్రస్ట్ వర్దీ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ హీ నీడ్స్ టు హ్యావ్ అ గుడ్ నేమ్. ఒక మంచి పేరు ఉండాలి. స్త్రీలకు ఏముండాలంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. బోయజు రూతుతో చెప్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తాము. రూతు తన అత్తను విడిచిపెట్టకుండా తన భర్త చనిపోయినప్పటికీ మోయాబు దేశం నుండి తిరిగి నయోమితో పాటు వస్తుంది. అప్పుడు బోయజు పొలములో రూతు పరిగె ఏరుకుంటున్న సమయంలో బోయజు రూతుని గమనించి మాట చెప్తాడు, నీవు నీ అత్త అయిన నయోమికి నువ్వేం చేశావో అదంతా నాకు తెలిసినది. ఉమెన్ హ్యాజ్ అ హార్ట్ అండ్ మ్యాన్ హ్యాజ్ అ నేమ్. పురుషునిలో ఉండవలసింది ఒక మంచి పేరు. ఒక దైవికమైన పురుషునిలో, దైవికమైన స్త్రీకి ఒక దయగలిగిన హృదయం, నిస్వార్థమైన హృదయం. రిబ్కాను గురించి కూడా మనం గమనిస్తే, ఆమె ఎలియాజరు యొక్క ఒంటెలకు నీరు చేది పోసింది. ఆమెకు తెలియదు అప్పటికి, ఎలియాజరు ఒక అబ్బాయికి, ఇస్సాకు అనే ఒక యవనస్తునికి పెళ్లి భార్య కోసం వెతుక్కుంటూ వచ్చాడు అనే విషయము రిబ్కాకి తెలీదు. బట్ అవుట్ ఆఫ్ హర్ అన్సెల్ఫిష్ హార్ట్ అండ్ అవుట్ ఆఫ్ హర్ హాస్పిటబుల్ మైండ్, ఆమెకున్న ఆతిథ్యం ఇచ్చే స్వభావాన్ని బట్టి ఆమెనింది, అయ్యా మీరు ఎక్కడో దారిలో వెళ్తున్నారు, దాహంగొని ఉంటారు, మీకు నేను నీళ్లు చేదిపోస్తాను, మీ వంటలకు కూడా చేదిపోస్తాను. ఆమె చేసిన ఆతిథ్యము, ఆమె చేసిన సత్క్రియలు ఆమెకు ఒక గొప్ప బ్లెస్సింగ్ను ఇచ్చాయి. సో ఉమెన్ హ్యాజ్ అ హార్ట్. సో స్త్రీలలో మీరు చూడాల్సింది బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. తమ్ముళ్ళారా, వింటున్నారా? బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బ్యూటీ. స్త్రీలందరూ చక్కగా అందంగా ఉండాలనుకుంటారు, మంచిదే. కానీ అది ఒక్కటే ప్రాముఖ్యమైన అంశము కానే కాదు. ఒక యవనస్తుడంట, మీలాంటి తమ్ముడు గూగుల్లోకి వెళ్ళిపోయి ఆయనకి ఎలాంటి అమ్మాయి కావాలో గూగుల్లో వెతికేద్దామని రాయడం స్టార్ట్ చేశాడంట. హైట్ మనోడు కొంచెం పొట్టిగానే ఉంటాడు,
అందుకని కొంచెం తక్కువ హైట్ రాశాడు, 5'3", 5'3", 5'2" కంటే తక్కువ, తెల్లగా ఉండాలి. నాకు నచ్చిన కలర్స్ ఏంటంటే బ్లూ కలర్, వైట్ కలర్ అని రాయగానే ఫోటో ఏం వస్తుందా, ఏ అమ్మాయి ఫోటో వస్తుందని కొట్టగానే మదర్ తెరిసా ఫోటో వచ్చిందండి. ఆవిడ తెల్లగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, తర్వాత ఆవిడ వేసుకునే డ్రెస్ కలరు బ్లూ అండ్ వైట్ అలాగ ఉంటుంది. అర్థమవుతుందా? మీరు నాకు ఈ ఫిజికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇలాగున్న అమ్మాయి కావాలంటే వెతికితే ప్రపంచాలు అలాంటి వాళ్ళు 1000 మంది దొరుకుతారు. వాళ్ళలో మీరు గాలించలేరు ఫిల్టర్ పట్టుకొని. అలా గాలిస్తా కూర్చుంటే జీవితంలో ఇంకా మీ టైం అంతా దానికే వ్యర్థమైపోతుంది. జస్ట్ ఆస్క్ ఫర్ హిస్ విల్ అండ్ హీ విల్ గైడ్ యూ. పురుషులలో చాలామంది ఆడపిల్లలు అనుకుంటారు, గొప్ప ఇంట్లోకి వెళ్ళిపోతే చాలు నా జీవితం సెటిల్ అయిపోయినట్టే. నువ్వు ఒక గొప్ప పురుషునికి భార్యగా వెళ్తే సరిపోతుందని అనుకోవద్దమ్మా. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఆ అమ్మాయి తన జీవితాన్ని షేర్ చేసుకుంటా కొన్ని విషయాలు చెప్తే చాలా బాధ అనిపించింది. ఏంటంటే, నాకు ఒక అన్న ఉన్నాడక్క, నేను నా వివాహం మరి ఒక రిచ్ పర్సన్తో చేశారు, మా క్యాస్ట్లోనే చేశారు, చాలా రిచ్ పర్సన్, ఒక్కడే కొడుకు. అయితే వివాహం అయిన నెల రోజుల్లోనే నాకు డివోర్స్ అయిపోయింది. అండ్ అన్ఫార్చునేట్లీ మై బ్రదర్ ఇస్ అ మెడికల్ డాక్టర్, హిజ్ వైఫ్ ఇస్ ఆల్సో అ డాక్టర్. వాళ్ళ మ్యారేజ్ కూడా డివోర్స్ ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉందక్క. మీరు హైదరాబాద్లో మా ఇంటికి వస్తే మా ఇంట్లో కేవలం ఆడి కార్స్, BMW కార్సే కనబడతాయి అక్క. వి ఆర్ ద రిచెస్ట్ పీపుల్. డబ్బుల విషయంలో మాకు ఎలాంటి కొరత లేదు, కానీ మా తల్లిదండ్రులు వివాహాల విషయాల్లో మాత్రం పైన విషయాలనే చూడగలిగారు అక్క. డబ్బులున్న వాళ్ళ ఇంటికి మా అమ్మాయి వెళ్తే చాలు, లేకపోతే మాలాగా గొప్పవారి ఇంటికి వెళ్తే చాలు, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. కానీ మా ఇద్దరి జీవితాలు చాలా లాస్లో ఉన్నాం. మేమిద్దరం వీఆర్ యాక్చువల్లీ బ్రోకెన్. మా జీవితంలో మా వివాహ బంధాలు తెగిపోయాయి, చాలా నష్టపోయామక్క, మా కోసం ప్రార్థన చేయండి అని ఆ చెల్లెమ్మ ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. తప్పు చేసి రిగ్రెట్ అవ్వడం కంటే నీ వివాహం జరగకముందే దేవుని సన్నిధిలో నేను అంటాను, ప్రతిదినం అవకాశం ఉంటే ప్రార్థన చేయి. దేవా, ఒక మంచి దైవికమైన లైఫ్ పార్ట్నర్ నాకు అనుగ్రహించు. దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకెక్కువ వివరించడానికి టైం లేదు, కానీ ఐ హ్యావ్ ఆల్సో లిస్టెడ్ డౌన్ ద క్వాలిటీస్ ఆఫ్ అ గాడ్లీ హస్బెండ్. గాడ్లీ వైఫ్కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా సామెతలు 31వ అధ్యాయంలో ఉన్నాయి. దైవికమైన ఒక పురుషునికి, ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండే వ్యక్తికి ఉండవలసిన క్వాలిటీస్. అండ్ ఫైనలీ బిఫోర్ ఐ క్లోజ్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. హౌ టు చూస్. సెలెక్షన్ చేసుకోవాల్సినప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక కాడి కింద ఓవైపు ఎద్దుంది, ఒకవైపు గాడిదుంది. దాన్ని ఏమంటారంటే అన్ఈక్వల్లీ యోక్డ్ అంటారు. గాడిదో స్పీడ్లో వెళ్తుంది, ఎద్దో స్పీడ్లో. దీని మైండ్ సెట్ ఒకటి, దాని మైండ్ సెట్ దీనికి దానికి మ్యాచింగ్ కుదరదు. సో దేవుని వాక్యంలో ఒక మాట ఉంది చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. డు నాట్ బి యోక్డ్ విత్ అన్బిలీవర్స్. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఒక అమ్మాయిని చూశానక్క, చాలా బాగుంది, చాలా మంచి అమ్మాయి, కానీ ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోలేదు. నా వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుంది కదక్క. ఏంటంట, వీళ్ళు పెళ్ళి చేసుకొని ఒక ఆత్మని రక్షించేస్తారంట. నువ్వు రక్షించేస్తావు, నిన్న అమ్మాయి లాగేస్తుందో చూసుకోండి. కొంతమంది ఇలాంటి ఫిలాసఫీలు చెప్తుంటారు, ఏమనంటే నా ద్వారా ఒక కుటుంబం అంతా రక్షింపబడిపోద్ది కదక్క, నేను వెళ్ళిపోయి అందరినీ మార్చేది. ఆ తర్వాత పెళ్ళైన 2 వారాలకి ఇంక ఈ అమ్మాయి చర్చిలో కనబడదు గల్లంతే. ఏం పరిస్థితి అంటే, రానిట్లేదక్క, నన్ను పెళ్ళైపోయింది కదక్క, ఇంకేమి గట్టిగా మాట్లాడలేను. డోంట్ మేక్ ఫూలిష్ చాయిసెస్. నీ జీవితంలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకో. నేను ఒక మాట అంటాను, నువ్వు ఒక అన్గాడ్లీ పార్ట్నర్ని, దేవుని నమ్ముకొని వ్యక్తిని ఒక జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే ఇట్స్ లైక్ దే ఆర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ లోకంలో ఉన్నారు కాబట్టి ఒక గుంటలో ఉన్నట్టు, నువ్వేమో గుంట మీద ఉన్నట్టు. నీ జీవితం అంతా వాళ్ళని గుంటలోంచి పైకి లాగడానికే సరిపోద్ది. మరి ఎలాంటి వారిని ఎంచుకోవాలి అంటే, ఆధ్యాత్మిక జీవితము ఒక పందెపు రంగం. ఇట్ ఈస్ లైక్ అ రేస్ దట్ వీఆర్ రన్నింగ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ద ప్రైజ్. దేవుడు మనకిచ్చే బహుమానం కొరకు గురి వైపుకే పరిగెడుతుంది. సో గురి వైపుకు పరిగెట్టేటప్పుడు నువ్వు ఎవరిని ఎంచుకోవాలంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు కాదు, ఆధ్యాత్మికంగా నీకన్నా వెనకాల స్థితిలో ఉన్న వారిని, తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళు నిన్ను వెనక్కి లాగేస్తారు. ఓకే, సో ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్, నీకంటే ముందున్నవారు కానీ ఇంకోటి నీతో పాటు ఎవరు ఆధ్యాత్మికంగా పరిగెడుతున్నారో వాళ్ళని ఎంచుకో. ఓకే, సో ఆధ్యాత్మికంగా దేవుని పట్ల నీకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత కమిట్మెంట్ ఉందో, అలాంటి కమిట్మెంట్ ఉండే వ్యక్తిని నువ్వు ఎంచుకుంటే
యూ విల్ షూర్లీ బీ బ్లెస్డ్ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు ఇంకా స్ట్రగుల్ ఉండదు. ఇద్దరు కలిసి దేవుని కృపలో ముందుకి వెళ్ళచ్చు. సో ప్రాముఖ్యంగా కంపాటబిలిటీ ఏ విషయంలో ఉండాలి అంటే స్పిరిచువల్ లైఫ్లో కంపాటబిలిటీ ఉండాలి. దే షుడ్ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ యాజ్ యూ హ్యావ్ ఫర్ ద లార్డ్. దే షుడ్ హ్యావ్ ద సేమ్ లవ్ అండ్ కమిట్మెంట్ దట్ యూ హ్యావ్ ఫర్ ద లార్డ్. సో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండడం దేనితో దేవుడు పోల్చాడంటే వెలుగుకు చీకటికి సంబంధం లేదు. బ్లాక్ అండ్ వైట్ ఆర్ ఆపోజిట్స్. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రత్యేకంగా వివాహ విషయంలో నువ్వు ఒక పొరపాటు చేయడానికి వీల్లేదు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఫైనలీ ఫర్ ద మ్యారీడ్ పీపుల్ హియర్, సిస్టర్ ఎంతసేపు చెప్పేశారు మేము ఆల్రెడీ బ్యాడ్ చాయిస్ చేస్తాం, లేకపోతే మేము ఆల్రెడీ గుడ్ చాయిస్ చేసాం. సో వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ అస్? మేము నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే దెర్ ఇస్ అ లవ్ ట్రయాంగిల్. ఆ లాస్ట్ స్లైడ్ చూస్తే ఒక ట్రయాంగిల్లో ఎన్ని కార్నర్స్ ఉంటాయండి? 3 కార్నర్స్ ఉంటాయి కదా, 3 కార్నర్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్లో ఆన్ ద టాప్ దేర్ ఇస్ జీసస్. యేసయ్య ఆ పైన ఉన్నారు, ఇటువైపు హస్బెండ్ అండ్ ఇటువైపు వైఫ్. ఈ ట్రయాంగిల్లో మీరు గమనిస్తే ఈ చివర నుండి ఆ పైకి వీళ్ళు ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ పైన దేవుని దగ్గరికి ఎంత పైకి వెళ్తే, ఎంత దగ్గరగా వెళ్తే దే డోంట్ జస్ట్ గో క్లోజ్ టు గాడ్ బట్ దే ఆల్సో గో క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ఈ 2 చివర్ల నుండి ఈ భార్య భర్తలు దేవుని వైపుగా కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వీరు పైకి వెళ్తున్నప్పుడు దేవునికి మాత్రమే కాదు దగ్గరికి వెళ్ళేది, వాళ్ళ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ఈ చివర ఇనీషియల్గా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. ట్రయాంగిల్లో 3 sides ఆర్ ఈక్వల్. కానీ భార్య భర్తలు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్తారో వారికి కూడా దగ్గరగా వస్తారు. సో ఇఫ్ యూ వాంట్ యూనిటీ ఇన్ మ్యారేజ్, నీ జీవితంలో ఐక్యతను కలిగి ఉండాలంటే, ఏక మనసు కలిగి ఉండాలంటే, దేవుని ప్రేమలు నువ్వు కొనసాగాలంటే ద కీ ఇస్ యూ బోత్ షుడ్ డ్రా క్లోజ్ టు గాడ్. దేవునికి దగ్గరగా మీరు ఎప్పుడైతే వెళ్తారో మీకు కూడా మీ మధ్యలో ఇంకా ఏ కలహాలు ఉండవు, ఇంకెటువంటి గందరగోళాలకి, ఎటువంటి రిగ్రెట్లకి అవకాశము ఉండదు. సో గాడ్లీ పార్ట్నర్స్ని చూస్ చేసుకోవడానికి, జీవితంలో మరి శ్రేష్టమైన పునాది వేసుకొని ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు తన కృప అనుగ్రహించునుగా.